హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామిని చూసి దేవతలందరూ భయపడడంతో మంగళాద్రి పర్వతంపై లక్ష్మీదేవి నరసింహస్వామికి అమృతాన్నిచ్చి శాంతింపచేసింది. అలా మంగళాద్రిపై వెలిసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామికి కృతయుగంలో అమృతం, త్రేతాయుగంలో ఆవు నెయ్యి, ద్వాపర యుగంలో ఆవు పాలు భక్తులు సమర్పించేవారు. ఇప్పటి కలియుగంలో భక్తులు సమర్పిస్తున్న పానకాన్ని నిజంగానే నరసింహస్వామి తాగుతున్నాడా లేదా అనే అనుమానంతో అక్కడి జమీందారు తన కుడి చెయ్యిని తెరిచి ఉన్న పానకాల నరసింహస్వామి నోట్లో పెట్టాడు. అలా చెయ్యి నోట్లో పెట్టగానే నములుతున్నట్టుగా విపరీతమైన నొప్పి రావడంతో జమీందారు తన చెయ్యిని బయటకు తీశాడు, కానీ సగం చెయ్యి మాత్రమే బయటకు వచ్చింది. అప్పుడు పానకాల నరసింహస్వామి మీద జమీందారుకు నమ్మకం కలిగి ఆలయ గోపురాన్ని నిర్మించాడు. భక్తులు సమర్పించిన పానకం సగం అవ్వగానే మీ విగ్రహం లోపల నుండి గుటక వేసిన శబ్దం మనకు వినిపిస్తుంది. ఇలా ప్రతినిత్యం ఎంతో పానకాన్ని నరసింహస్వామికి భక్తులు సమర్పిస్తున్నా విచిత్రంగా అక్కడ ఒక్క చీమ కూడా మనకి కనిపించదు. ఇది భగవంతుడి లీలో కాదో కామెంట్ చేయండి.